వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడతా ఉంటారు. సో, వాళ్ళు ఇది కడుపు సమస్య అనుకుంటారు. కానీ ఇది ఒక ప్రెషర్‌కి సంబంధించిన సమస్య అనేది తెలియదు. అంటే రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ చేయాలి తప్ప గ్యాస్‌కి కాదు చేయాల్సిందని చెప్పేసేసి శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అసలు మన కడుపులో గ్యాస్ అనేది ఏ విధంగా ఫార్మ్ అవుతుందనేది మనం ఇప్పుడు లైవ్ డెమాన్‌స్ట్రేషన్‌లో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా మీ వీడియోస్ అన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తా ఉంటారు. సో, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థం అవ్వాలని అర్థమైతే చెప్పేసేసి దాంట్లో నుంచి వాళ్ళు బయటపడడానికి ఈజీగా యెస్. ఉంటుంది. అసలు గ్యాస్ అనేది అంటే మామూలుగా మనము ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది పక్కన పెడదాం సార్. హ్మ్. దానికి వాడే మందులనేది పక్కన పెడదాం. ఓకే. ఇది ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా మనం చేద్దాము. ఓకే. గ్యాస్ అనేది ఎట్లా ఫార్మ్ అవుతుంది? ఎందుకు మళ్ళీ ట్రీట్మెంట్ అనేది దేనికి జరగాలి? గ్యాస్ యాక్చువల్‌గా ఫార్మ్ అవ్వటానికి ఏదో రాత్రి ఏదో సరిగ్గా తిన్నాం, లేట్‌గా తిన్నాం హ్మ్. వచ్చింది అలాంటివి కాదండి. అసలు అది గ్యాస్ మనకి బయటికి రావటానికి చాలా కారణాలు ఉంటాయి. యెస్. అందులోని ముఖ్యమైనవి ఒక 3 చెప్తా మీకు. యాహ్! సరిగ్గా మనం టైంకి నిద్రపోకపోయినా హ్మ్. అంటే బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఉంటే మనకి ఏది రాదు. యెస్. మనం ఏంటంటే లేట్ నైట్ నిద్రలో పోవటం అట్లా. హ్మ్. తర్వాత ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకూడదు. ఓకే. అది టెన్షన్ వల్ల కూడా ప్రశాంతం గ్యాస్ ట్రబుల్ వస్తుంది. చాలా ఓకే. హాయిగా ప్రశాంతంగా ఉన్నవాడికి ఏ గ్యాస్ సమస్య ఉండదు. అవును. అవును. తర్వాత టైంకి సరిగ్గా తినకపోయినా యెస్. చాలా మంది తినకపోతే వస్తుందని అనుకుంటారు. కానీ హ్మ్. ఇవన్నీ కూడా దానికి ఇదవుతాయి అన్నమాట. ఓకే. మెయిన్ రూట్ కాజ్ ఇదే. రూట్ కాజ్. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసేసి షూట్ అంటూనే ఒక బాటిల్ తీసుకురా నవీన్, అదే విధంగా బెలూన్ తీసుకురా నవీన్ అనేసి అన్నారు. అంటే ఈజీగా తెలియడానికి అర్థం ఏం అవటానికి. చేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు? సార్ ఇప్పుడు దీంట్లో మీరు ఈ వెనిగర్ తీసుకోండి. ఒక ఓకే. ఎంప్టీ బాటిల్ అంటే మన ఆ, ఒక కడుపు భాగం ప్లాస్టిక్. అనుకోండి. హ్మ్. ఓకే. కడుపు భాగం అనుకుందాం ఇది. ఓకే. ఇందులో వెనిగర్ వేస్తున్నాం సార్. వెనిగర్. ఓకే. ఇప్పుడు ఇది వెనిగర్ అండి. ఇది మన కడుపు భాగంలోకి వెనిగర్‌ని మనం పంపించాం. అంటే మనం తీసుకునే ఈ అన్‌వాంటెడ్ ఓకే. డైట్స్ ఇవన్నీ. యాసిడిటీ. ఇప్పుడు దీంట్లో ఈ బెలూన్ అని చూసారు కదా! యెస్. ఈ బెలూను మన పేగు అనుకుందాం. ఓకే. ఇంటెస్టైన్స్. ఇంటెస్టైన్. ఆహా! ఇందులో మనం బేకింగ్ సోడాని వేసామండి. ఓకే. సో దీని ఒక రియాక్షన్ ఓకే. యాసిడ్, బేస్. యాసిడ్ బేస్. ఓకే. యెస్. ఓహ్! చూసారా? యాసిడ్ బేసు సమానంగా ఉంటే ఏమి కాదండి. ఎప్పుడైతే ప్రపోర్షన్ మారటం మొదలైందో మనకి ఇట్లా బల్జింగ్ అవుతూ ఉంటుంది. ఆ బెలూన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా బల్జ్ అవుతుంది. యెస్. గ్యాస్ మొత్తం ఫార్మ్ ఫామ్ అయిపోయి ఇట్లా యెస్. ఇది మన పేగులు ఈ విధంగా ఉబ్బిపోతాయన్నమాట. ఓకే. ఇట్లా బల్జ్ అవటం వల్ల ఏమవుతుందంటే అండి, బ్లోటింగ్ అనేది స్టమక్ ముందుకు రావటం, బ్లోటింగ్ జరగటం, తర్వాత ఏది తిన్నా ఉబ్బరంగా ఉండటం, మనం Yes. తిన్నది భయంగా తింటాం, ఫ్రీగా అవును. తినలేం. అవును. కొంచెం తినగానే కొంచెం మాకు కడుపు తినగానే ఉబ్బరంగా నిండిపోయింది. ఉంది అంటుంటారు. వాడి పాపం ఆకలి ఉంటుంది కానీ అవును. ధైర్యంగా తినలేడు. ఎందుకంటే Yes. ఈ లోపల ఎక్లిమేషన్ అన్నీ ఉండటం వల్ల. ఇప్పుడు మెయిన్ మనం తెలుసుకోవాల్సింది గ్యాస్ ఎందుకు వచ్చింది అనేది కాదండి. అసలు ఎందుకు అది ఫామ్ అవుతుందనే మూల కారణం మీద మనం గనక మెడిసిన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది రోజు వాళ్ళకి ఇబ్బంది పడదు, రాదు. సరే, ఇప్పుడు ఇది గ్యాస్ అవుట్ అనేది ఏ విధంగా మనకి పనిచేస్తుందండి గ్యాస్ట్రిక్ మీద? ఇది గ్యాస్ అవుట్ యాక్చువల్గా గ్యాస్ మీద పనిచేయదండి. ఇది మూల కారణం మీద పనిచేస్తుంది. సూపర్ సార్. ఇప్పుడు మూల కారణం ఎప్పుడైతే మనం తగ్గించేసామో ఆటోమేటిక్గా వాళ్ళు రోజు బాధపడకుండా హాయిగా ఉండటానికి ఇప్పుడు మీరు చాలా రకాల మెడిసిన్స్ చూస్తూ ఉంటారు. రోజు పరగడుపున వేసుకుంటాం, అవును. లేదంటే నీళ్ళల్లో పోసుకుని అసలు నాన్ వెజ్ తినాలి అని అంటేనే దానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు టాబ్లెట్ వేసుకోవాలి వేసుకుంటాం. అంటారు. అవన్నీ ఎందుకు మనకి చక్కగా మంచి మిషన్ లోపల ఉంది, దాన్ని సర్వీస్ చేసుకుంటే చాలు, మళ్ళీ మన మిషన్ శుభ్రంగా పనిచేస్తుంది. Yes. మన మిషన్ ని బాగా నీట్ గా పనిచేయడానికి గ్యాస్ ఒకటే న్యాచురల్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటేనండి, చాలా మంది బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగటం, అవును. అవన్నీ చాలా డేంజరస్ అవన్నీ. Yes. ఎందుకంటే మన కడుపులో ఇప్పుడు యాసిడ్ బేస్ అంటే ఇప్పుడు మన కడుపులో ఆమ్లం అంటే యాసిడ్, యాసిడ్స్. క్షారాలు అంటే బేస్, Yes. ఇవి రెండు కూడా చూసారా వీటి ప్రపోర్షన్ కనుక మారితే ఈ రకంగా మండిపోవటం, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడటం, ఎప్పుడు పైకి ఎగదన్నట్టుగా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. గ్యాస్ ఓట్లో ఈ యాసిడ్ బేస్ రెగ్యులేషన్ కి సంబంధించిన అన్ని రకాల మూలికలు దీంట్లో ఉన్నాయండి. మెయిన్ కాంపోనెంట్ ఏంటి సార్ ఇందులో? మెయిన్ దీంట్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. 13 మెయిన్ 13 హీరోలే. ఈ 13 హీరోలు లోపలికి వెళ్ళి అవి చక్కగా ఎందుకు వచ్చింది ఏంటి అనేది సరిచేసి మళ్ళీ నీట్గా సుఖమైన గ్యాస్ లేకుండా చేయటం, ముందు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేయటం, మంచి ఆకలి అవ్వటం, అయిన ఆకలిని నీట్గా గ్లేడ్ చేయటం. మెయిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ చాలా వస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అండి. అంటే స్మూతీగా ఇప్పుడు వాళ్ళకి దీంట్లో మీకు కాన్స్టిపేషన్ అన్నట్టు చెప్తున్నానండి. ఇందులో తానీకాయలు ఉన్నాయి.
ఓకే. ఓకే. తానికాయలో ఒక ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఆహా! ఈ తానికాయలు బౌల్ రెగ్యులేషన్‌కి ఓకే. నీట్‌గా మోషన్ అవ్వటానికి, ఆ బౌల్ రెగ్యులేషన్ మూవ్‌మెంట్ అన్నిటికి కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. హుహుహు. తర్వాత దీంట్లో మీకు పిప్పళ్ళుంటాయి. హుహు. డైజెస్టివ్ జ్యూసెస్‌ని చక్కగా స్టిమ్యులేట్ చేస్తాయి. ఓకే. ఓకే. ఈ ఎప్పుడైతే స్టిమ్యులేషన్ బాగా జరిగిందో, అది చక్కగా నీట్‌గా గ్రహించుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు మన ఆహారం తింటాం గదా! ఇదివరకు ఆహారాలు చక్కగా తినేవాళ్ళు. యెస్. యెస్. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం. ఆ! మరి తినే దాంట్లో గూడా మనం మంచి తీసుకోవాలి గదా! దాంట్లో కూడా ఉన్న మంచి మన పేగు గ్రహించాలి. అవును. సో, గ్యాస్ ఒకటి ఏం చేస్తుందంటే, మనం తీసుకునే ఫుడ్‌ని నీట్‌గా ఆహ్, బ్రేక్ డౌన్ పార్టికల్స్‌ని చిన్న చిన్నగా యెస్. బ్రేక్ డౌన్ చేయటానికి అన్నిటికి డైజెషన్‌కి. ఓకే. తర్వాత స్రవాలు చక్కగా నీట్‌గా స్రవించటానికి అన్నిటికి కూడా గ్యాస్ ఔట్ వాడితే జరిగే అవకాశం ఉంటుంది. యెస్. చాలామంది ఏంటంటే మాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసేసి డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళకుండా వాళ్ళే మెడికల్ స్టోర్‌కెళ్ళిపోయి కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతా ఉంటారు. దానివల్ల ఏంటంటే అది ఇక్కడ మామూలుగా మన లార్జ్ ఇన్స్టిట్యూషన్‌లో ఉన్న అవును. గుడ్ కాలనీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా కూడా అసలు వెళ్ళిపోతా మనం ఉంటాయి కదా సార్. సొంతంగా మెడికేషన్ డాక్టర్ గారి సలహా లేకుండా వాడకూడదు. యెస్. 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 ఎందుకంటే ఆయనకి చదువుకున్నారు. ఆయన 10 ఏళ్ళు, 5 ఏళ్ళు అవునవును. మినిమమ్ డిగ్రీ అది చేసి అన్నీ చెప్పేది దేనికి? మనం అవును. వెళ్ళి సొంతంగా వాడుకుంటానికి కాదు కదా! సో, డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడటం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. యెస్. ఎందుకంటే మన సిస్టమ్ ఏంటో ఆయనకి తెలుస్తది. అవును. అవును. ఇప్పుడు గ్యాస్ ఔట్ చక్కగా ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అవ్వటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హుహు. దీన్ని రోజు యూజ్ చేసుకుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ బెటర్‌మెంట్ అవుతుంది. వాడటం మొదలుపెట్టిన 4 రోజుల దగ్గర నుంచి చాలా డిఫరెన్స్ ఎన్ని కనిపిస్తుంది. రోజులు వాడాలి సార్ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు? ఇది యాక్చువల్‌గా ఒక 2 మండలాలు వాడితే చాలా మంచిదండి. ఓకే. వాడటం మొదలుపెట్టిన 3 నెలల నుంచి బావుంటుంది. 82 డేస్. 82 డేస్ అంటే 41, ఈజీగా 41. 90 డేస్ అని 90 డేస్ అనుకోవచ్చు. అనుకోవచ్చు. యెస్. యెస్. ఇప్పుడు వాడిన 2, 3 రోజుల నుంచి బావుంటదండి. బాగుంది కదా అని ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తే పేగులో గట్ బ్యాక్టీరియా రేషియో ఇవన్నీ కూడా చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది. యెస్. తర్వాత పేగు ఆరోగ్యంగా తయారయ్యటానికి దోహదపడే అవకాశం ఉంది. యెస్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆమోదించిన సర్టిఫైడ్ మెడిసిన్ అండి. ఇది ఒక జీఎంపీ సర్టిఫైడ్ ఫ్యాక్టరీలో తయారైన మెడిసిన్. సో, మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. యెస్. 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 ఇది మొత్తం మీద చాలా వరకు మనకు మనంగా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ తెచ్చి పెట్టుకుంటా ఉన్నాము. సో, సార్ చెప్పినట్టుగా సరైన నిద్ర లేకపోవడము, సరైన తిండి టయానికి లేకపోవడం, టెన్షన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి. సో, అట్లా ఉన్నప్పుడు మీరు తెలిసి తెలియక ఏవి పడితే అవి ఇంకా టాబ్లెట్స్ గానీ, మెడిసిన్స్ కానీ వాడారు అని అంటే మాత్రం ఒకటికి పోయి ఇంకొక సమస్య కొని తెచ్చుకునే విధంగా ఉంటది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదంలో గ్యాస్ ఔట్ అనేది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే చాలామంది చెప్తా ఉన్నారు. కొద్దిమంది మనం లైవ్ కాల్‌లో కూడా తీసుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. సో, అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్డర్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, బల్క్ బుకింగ్ కావచ్చు ఏదైనా కావాలి అని అనుకుంటే కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.